అండి, అందరికి నమస్కారం. నేను మీ సతీష్ని. ఈ రోజున వచ్చేసి మనం అయితే ఫీల్డ్ లో భాగంగా పత్తి చేనుకి అయితే రావడం అయితే జరిగిందండి. ఒక్కసారి రైతన్న మీరైతే కాయలు అయితే చూడండి, ఎంత అద్భుతంగా వచ్చిందంటే అంత అద్భుతంగా మనకైతే కాయలు అయితే ఉన్నాయండి. ఒక్కసారి చూసారు కదా. ప్రజెంట్ రైతు అనేది ఎన్ని ఎకరాలు పత్తి సాగు చేస్తున్నారు, అలాగే ప్రస్తుతం మనం ఏ ఊర్లో ఉన్నాము ఏందనేది రైతన్నని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? పేరు బచ్చిపాల నాగరాజు. ఏ ఊరు ఇది? మాచర్ల. మీకు మండలము? మాచర్ల మండలమే. దాంతో పాటు జిల్లా ఏది వస్తుంది మీది? గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా. ఇప్పుడు ప్రజెంట్ పల్నాడా? ప్రజెంట్ వచ్చేసి మీరు పత్తి అనేది ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు? 4 ఎకరాలు సాగు చేస్తున్నారా? కాస్త ముందుకు నడవండి. 4 ఎకరాలు. ఈ పత్తి అనేది ఎప్పుడు వేసుకున్నారు? వేసి కూడా 90 రోజులు వేసింది. 90 రోజులు అవుతుంది, అంటే 3 నెలలు వస్తుంది. అంటే ఎండాకాలం టైంలో వేసుకున్నారు. ప్రజెంట్ మీరు ఇందులో వచ్చేసి ఎన్నిసార్లు దుక్కి మందు వేసుకున్నారు? అసలు మందు ఇలా, ఎందుకంటే మిరపేగులు కదా ఇలా. అంతకుముందు దీంట్లో మిరప తోట ఉండేదా? దాంతో మందు వేయకుండా చేశారు. అయితే పై మందులు వచ్చేసి ఎన్నిసార్లు కొట్టి ఉంటారు? 5 సార్లు. ఈ ఏడుతో 5 సార్లు కొట్టారు. ప్రజెంట్ వచ్చేసి మీరు ఏ మందు వాడుకున్నారు? 2 సార్లు ఉలాలు కొట్టిన. 2 సార్లు ఉలాలు కొట్టే. దాంతో బుడ్డు అది ప్యాక్ అయ్యే బుడ్లు ఇచ్చిండ్లా. ఏ బుడ్లు? ఇవా ఇవి పెట్టినా కూడా బాగానే ఉందిలే. ఎస్కాట్ అనేది కొట్టారు. ఎస్కాట్ నోవా కంపెనీ వాళ్ళది. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీరు? మాచర్ల నుంచి. షాప్ పేరు ఏంటిది? ఆంజనేయ పుత్ర నుంచి తీసుకొచ్చారా? సో ప్రెసెంట్ ఇది వాడిన తర్వాత మీకు ఏ విధంగా అనిపించింది? బాగానే ఉంది. పచ్చదోమ, తెల్లదోమ, జీడ మీకు ఎదుగుదల వచ్చిందా? ఎదుగుదల వచ్చిందా పత్తి? కారాట ఎదుగుదల వచ్చింది. అంటే మీకి మీ పక్కన ఎవరైనా వాడారా దీన్ని? మనకే ఇచ్చానులే, మనకే ఆడిన కొట్టి. వాళ్ళకి ఎలా ఉంది రిజల్ట్? పక్క చేయని వరకు ఎంత హైట్ వచ్చిందా? రాలా. అదిగో అది వాళ్ళు కొట్టలేదు. సో సుమారుగా వచ్చేసి ఒక్కొక్క చెట్టుకి ఎన్ని కాయలు ఉంటాయి ఇప్పుడు? ఉంటాయి 25-30 ఉంటాయి. ఇప్పుడు ఈ 25-30 ఉంటాయి. ఎక్కువ ఉండవచ్చు అనుకుంటా, ఒకసారి చూద్దాం. సో కింద నుంచి బాగానే అయితే కాయలు అయితే ఉన్నాయి. ఇంకా అప్పుడే కాదు, దానికి 10-20 రోజులు ఉంటాయి కానీ మనం అనుకునే వస్తాయి. అంటే 90 కాయల దాకా వస్తాయా? 90, 70, 80 ఆ కాయలు అయితే వస్తాయి. ప్రజెంట్ అది వాడుకున్న తర్వాత మీకు రిజల్ట్ ఎలా అనిపించింది? ఎస్కాట్ వాడుకున్న తర్వాత రిజల్ట్ బాగానే ఉంది. ఎదుగుదల వచ్చింది. పచ్చదోమ, తెల్లదోమ, పైరు కూడా మెత్తగా ఉంది. ఏమైనా పేను మొక్కలు కనిపిస్తున్నాయి ఆకు వెనకాల? ఎక్కడైనా అసలు లేదు. దోమలు. సో రైతులు ఈ మందు కొట్టుకోవచ్చా? కొట్టుకోవచ్చు. ప్రజెంట్ మీరు అంజని పుత్ర మాచర్ల నుంచి తీసుకొచ్చారు. సో రైతులు ఒక్కసారి మనం అయితే ఎస్కాట్ మీద అంతకుముందు చెప్పాం కదండి. ఎస్కాట్ అనేది కాంబో అనేది రైతులకైతే పత్తి పంటలో చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది కదా. సో దాని ఉదాహరణగా మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ ఒక చెట్టుకు వచ్చేసి ఎన్ని కాయలు అయితే ఉన్నాయో చాలా అంటే చాలా గొలుసు కట్టుగా మనకైతే కాపైతుంది. ప్రతి కొమ్మకు వచ్చేసి 4 నుంచి 5 కాయలు అయితే ఉన్నాయండి. ఒకసారి చూసారు కదా. సో మీరు ఇది చాలా మొత్తం పత్తి అంటే సాల్ తోటనా? ఒక్కొక్క విత్తనాలు వేసుకున్నారు. ఒక్కొక్క విత్తనాలు వేసుకున్నారు. సో ఎస్కాట్ వాడడం వల్ల వచ్చేసి మన పత్తి పంటలో రసం పిలిచి ఏదైతే ఉందో పచ్చదోమ, తెల్లదోమ, పేనుబంక, జీడ సమస్యలు అవైతే క్లియర్ అవుతున్నాయండి. దాంతో పాటు ఎదుగుదల అవుతుంది. ఎక్కడైనా సరే మీకు పూత గూడలు ఏమైనా రాలుతున్నాయా? రాలుతున్నాయి కాదు, మెట్టకొచ్చి రాలుతున్నాయి. మెట్టకొచ్చి రాలుతున్నాయి అంటే వర్షాలు లేక? వర్షం ఉంటే ఇది మన ఎత్తు కాదు, మనం ఇట్ట పెట్టినా అందదు. ఇట్ట పెట్టినా అందదా? 8 ఫీట్లు వస్తుందా? సో వర్షాలు లేక చాలా మంది రైతులు అయితే ఇబ్బంది పడుతున్నారండి. ఫీల్డ్ లో భాగంగా మనం అయితే ఈ రోజు చాలా చోట్ల అయితే చూసాము. సో ఈ విధంగా అనేది పత్తి చేను అయితే హైట్ అయితే రాలేదు. ఒక్కసారి మీరు చూసుకోవచ్చు, చాలా అంటే చాలా నీట్ గా. దాంతో పాటు ప్రతిదీ వచ్చేసి కొమ్మకి గొలుసు కట్టు కాపు అయితే రావడం అయితే జరిగిందండి. ఒక్కసారి చూసండి. సో ఎంత అద్భుతంగా వచ్చిందంటే అంత అద్భుతంగా పత్తి చేను అయితే రావడం అయితే జరిగిందండి. ఇదండి ఈరోజు సమాచారం వచ్చేసి. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి తోటి రైతులకైతే వీడియో అనేది షేర్ అయితే చేసి ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి.